హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో మనం ప్రీవియస్గా చెప్పినట్టు మనం ఒక 1 వీక్ బ్యాక్ వీడియో చేసాం సార్. ఆర్ఆర్బి నుంచి 2025 ఇయర్కి కూడా అన్ని నోటిఫికేషన్స్ వస్తాయా రావా? చాలామంది అభ్యర్థులు ప్రధానమైన డౌట్, సార్ నోటిఫికేషన్ వస్తాయా రావా అని చాలామందికి డౌట్ ఉంది. మనకు 1 వీక్ బ్యాకే మనం చెప్పాము, ఆర్ఆర్బి నుంచి ఖచ్చితంగా 100% 2025లో కూడా ఆర్ఆర్బి ఏఎల్పి నుంచి స్టార్ట్ చేస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3, అదేవిధంగా రిమైనింగ్ ఆర్పి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయని మనం ముందే చెప్పాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్ఆర్బి నుంచి ఒక నోటీస్ వచ్చింది సార్. 19th March 2025 ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వెరీ వెరీ గుడ్ న్యూస్ సార్. మనం లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను సార్, ప్రిపరేషన్ జాగ్రత్తగా జరగలేదు, ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను నోటిఫికేషన్స్ అన్ని ప్రిపేర్ అవుతాను అంటే రైల్వే యాజ్ పర్ క్యాలెండర్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఒక 2-3 months మాత్రమే డిలే అవుతుంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పాను. 2-3 months మాత్రమే డిలే అయింది సార్. యాక్చువల్లీ మనకు ఈ మార్చిలో ఆ ఏఎల్పి నోటిఫికేషన్ రావాలి, కానీ ఇదే మార్చిలో ఏఎల్పికి సంబంధించిన 2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ అంటే 2025కి సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అటువంటి ఏఎల్పికి సంబంధించినటువంటి ఇండెంట్ రైల్వే బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ కన్ఫర్మేషన్. సో 2025లో కూడా మళ్ళీ ఏఎల్పి నోటిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ 3 ఉంటుంది. బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ సార్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎన్టీపీసీ గ్రూప్ డికి చాలా ప్రిపరేషన్ పెంచుకోండి. ఈ ప్రిపరేషన్ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. మనం ముందే చెప్పాము, 100% మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా జెన్యూన్గా ఇస్తాం. సో ఈ నోటిఫికేషన్ కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే, అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను సార్. ఏం చెప్పాను, రైల్వే నుంచి నోటిఫికేషన్ రావాలంటే ఓన్లీ ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి, ఆర్ఆర్బి చెన్నై నుంచి మాత్రమే రాదు సార్. ఖచ్చితంగా అన్ని జోన్స్ ఇండెంట్ పంపాలి. నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ కింద ఉంటుంది సార్, మీరు ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడండి. అన్ని జోనల్ రైల్వేస్ మనకు ఇండెంట్ పంపితేనే మనకు ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిలే అని కూడా నేను ప్రీవియస్గా చెప్పాను. సో కాబట్టి చూడండి సార్, ఇక్కడ ఇండెంట్ ఆల్రెడీ పంపిస్తారు. 19th రోజు ఇండెంట్ పంపింది. ఆల్ జోనల్ రైల్వేస్ మనకు నెక్స్ట్ ఇయర్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్కి ఇండెంట్ పంపడం జరిగింది సార్. సో ఇవన్నీ నార్మల్గా సార్ ఆన్లైన్లో పంపాలి, హెచ్ఆర్ఎంఎస్లో పంపాలి. హెచ్ఆర్ఎంఎస్ అనే యాప్ ఉంటుంది సార్, ఈ యాప్లో పంపాలి కాబట్టి, ఈ సైట్లో పంపాలి కాబట్టి కొంచెం డిలే అయింది. సో అదేవిధంగా 2025లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్ అనేది గుడ్ న్యూస్ సార్. చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 9,970 వేకెన్సీస్ అంటే అప్రాక్సిమేట్లీ 10,000 వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బి ఏఎల్పి 2025లో వస్తున్నాయి సార్. ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్స్లో 10,000 వేకెన్సీస్ తోటి విత్ ఇన్ షార్ట్లీగా మనకు ఏఎల్పి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్లో లేరో మీ ప్రిపరేషన్ ఇప్పటికైనా స్టార్ట్ చేయండి సార్. ఖచ్చితంగా మళ్ళీ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. మనకు ఆర్ఆర్బి ఏఎల్పి నుంచి ఇండెంట్ వచ్చిందంటే ఇండెంట్ వేకెన్సీ సార్. మీరు ఇండెంట్లో ఎన్ని వేకెన్సీస్ పంపితే అదే నోటిఫికేషన్ కింద వస్తుంది. సో మనం అప్రాక్సిమేట్లీ 10,000 వేకెన్సీస్ తోటి మనకు ఈ విధంగా నోటిఫికేషన్ రాబోతుంది విత్ ఇన్ షార్ట్లీగా. మీరు చాలామంది ఈ భ్రమ నుంచి బయటికి వెళ్ళండి. చూడండి సార్, రైల్వే నుంచి జాగ్రత్తగా గమనిస్తే రిజల్ట్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి, కీ ఎంత స్పీడ్గా వస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు ఇంత స్పీడ్గా లేదు. ఎందుకు సార్, ఒకప్పుడు వేకెన్సీస్ అనేది మాన్యువల్గా తీసుకోవాలి, ఇప్పుడు అంతా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఆన్లైన్లో వేకెన్సీ తీసుకుంటారు. అన్ని జోనల్ రైల్వేస్ వేకెన్సీ తయారు చేసి మీకు ఆన్లైన్లో బోర్డుకి వేకెన్సీ పంపుతున్నాయి. ఒకప్పుడు ఇంత సిస్టమ్ లేదు, ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి అప్పుడు డిలే అయింది. ఖచ్చితంగా ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఇండెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ 100% నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏఎల్పిలో మనకు అరౌండ్ 10,000 వేకెన్సీ ఉన్నాయి సార్. దీనికి సంబంధించినటువంటి జోనల్ బ్రేక్ వైజ్ వేకెన్సీ సార్, అంటే ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో జాగ్రత్తగా గమనిస్తే సెంట్రల్ రైల్వేస్ 376 సార్. మనకు తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి చాలా చూసేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సార్. సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్రాక్సిమేట్లీ 918 వేకెన్సీ అంటే అప్రాక్సిమేట్లీ 1000 వేకెన్సీస్ సార్. అప్రాక్సిమేట్లీ 1000 వేకెన్సీస్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఉన్నాయి, 1000 నోటిఫికేషన్ ఉన్నాయి. అదేవిధంగా సదర్న్ రైల్వేలో కూడా 500+ వేకెన్సీ ఉన్నాయి సార్. మన సదర్న్ రైల్వే చెన్నైకి సంబంధించినటువంటి నెక్స్ట్ సార్ సౌత్ ఈస్టర్న్ బెంగళూరు కూడా సార్. ఈ విధంగా మన సౌత్లో కూడా చూడండి అప్రాక్సిమేట్లీ మంచి వేకెన్సీ ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ మళ్ళీ మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ మాత్రమే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఓవరాల్ వేకెన్సీస్లో 10% ఆఫ్ వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి వచ్చేసాయి. ఆర్ఆర్బి సికింద్రాబాద్కి 10% ఆఫ్ వేకెన్సీస్ ఎప్పటికీ ఉంటాయని ప్రీవియస్గా చెప్పాను. సో ఇప్పటికైనా ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ వస్తుందా అనే భ్రమ నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనుకుంటే
మీరు ఎస్ఎస్సి ఏ విధంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుందో, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా నోటిఫికేషన్ వస్తుందో, ఆర్ఆర్బి నుంచి కూడా 100% మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పటికైనా రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అయితే తెలుగు రాష్ట్రాల్లోనే మీకు ఉద్యోగం వస్తుంది. మీరు ఇంటి దగ్గర హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎవరైతే సార్ ఈ నోటిఫికేషన్ గురించి ఎందుకు ఇంతగానో చెప్తున్నానో మీకు చూడండి సార్. మేజర్ రీజన్ చెప్తాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 నుంచి మనకు పే కమిషన్ ఉంది. 8th పే కమిషన్, 8th సిపిసి సెంట్రల్ పే కమిషన్. దీంతో అప్రాక్సిమేట్లీ ఒక గ్రూప్ డి ఉద్యోగం కూడా మినిమం 50,000 శాలరీ అయిపోతుంది సార్. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీరు జాయిన్ అయితే స్టార్టింగ్ మీకు 50,000 జీతం వస్తుంది. ఫస్ట్ మంత్ శాలరీ అని చెప్పి గ్రూప్ డి గురించి ఎన్టీపీసీ అదేవిధంగా లెవెల్ 5 లెవెల్ 6 ఉద్యోగాలు ఆలోచించండి మీకు ఎంత జీతం వస్తుందో. ఇప్పటికైనా మీ రైల్వే ప్రిపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎవరైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు తీసుకోవాలి సార్. మన దగ్గర జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉపాస్థాపనలో ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మనం వేరే ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వం సార్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా 1 వీక్ బ్యాకే చెప్పాము. ఖచ్చితంగా ఆర్ఆర్బి నుంచి 2025 నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయని చెప్పాము. 1 and only ఇన్స్టిట్యూట్ సార్. మన ఏ ఇన్స్టిట్యూట్ కూడా మనకు చెప్పలేదు. కాబట్టి సార్ మనం ప్రీవియస్గా మనకు ఉన్నటువంటి రికార్డ్ చూడండి, మనం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఐఎమ్ ఏ స్టేషన్ మాస్టర్ ఇన్ ఇండియన్ రైల్వేస్. సో నేను 8 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు జెన్యూన్గా వస్తేనే ఇస్తాను. ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో కోర్స్ కోసం ఇవ్వండి సార్. మన కోర్స్ కోసం కంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రైల్వే ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాలు ఉన్న అభ్యర్థులు సాధించాలనేది మా లక్ష్యం సార్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి స్టేట్ గవర్నమెంట్కి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ విధంగా ప్రిపేర్ అవుతారో రైల్వే ఉద్యోగాలు కూడా ప్రతి సంవత్సరం ప్రిపేర్ అయితే 100% మీకు రైల్వే ఉద్యోగం వస్తుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి రైల్వేలో కూడా. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి అదేవిధంగా ఉపస్థాపన యాప్ నుంచి మనం కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ఉంటుంది సార్, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వేకెన్సీస్ అనేది 100% కన్ఫర్మేషన్ సార్. మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ అనుకోవద్దు. బికాజ్ దిస్ ఈజ్ అ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మాకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము 100% ఇస్తాం. సో అదేవిధంగా సార్ ఎవరైతే రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో, ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. జూన్లో ఎగ్జామ్ డేట్స్ వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ చేస్తే ఎవరైతే ఎన్టీపీసీ గ్రూప్ డికి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 100% నెక్స్ట్ ఇయర్ ఏఎల్పీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీకు 100% హెల్ప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రిపేర్ రైల్వే ఎగ్జామ్. తెలుగు రాష్ట్రాలు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మీకు రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వండి. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్ కానీ కీ కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సార్. మీరు చూడండి, ఎగ్జామ్ రాసిన 4-5 daysలో కీ వస్తుంది. వితిన్ 2-3 monthsలో ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. మ్యాక్సిమం స్పీడ్ అనేది మనకు రైల్వేలో ఉంది సార్. రైల్వేలో చాలా స్పీడ్గా వేకెన్సీస్ అనేది రిక్రూట్ అవుతున్నాయి. మన 2024 సంబంధించినటువంటి గ్రేడ్ 1 గ్రేడ్ 3 రిజల్ట్ కూడా వచ్చేసింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఏఎల్పీ జరుగుతుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి కొంచెం డిలే అయింది. మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మోస్ట్లీ వితిన్ 1 monthలో మనకు 100% మన ఏప్రిల్లో కానీ మేలో కానీ మనం ఆల్రెడీ చెప్పాము. ఏప్రిల్లో కానీ మేలో కానీ 100% ఏఎల్పీ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా రైల్వేకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మనకు సపరేట్ కోర్స్, అదేవిధంగా గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది సార్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి అదేవిధంగా అదే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజన్కి సంబంధించినటువంటి సపరేట్ మన కోర్స్ ఉంది సార్. అదేవిధంగా గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా ఉంది. ఆ కోర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.